కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండలపైన కొలువు తీరిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోటానికి, సేవ చేయటానికి చాలామంది పరితపిస్తూ ఉంటారు. స్వామివారి సేవ చేసుకుని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలే కాదు, ఇతర రాష్ట్రాలే కాదు, విదేశాల నుంచి భక్తులు పోటీపడి మరీ వస్తుంటారు. వీరికోసం టీటీడీ ఆన్లైన్, ఆఫ్లైన్లో దర్శన టికెట్లు కేటాయిస్తోంది. ఆ టికెట్లను తీసుకుని భక్తులు స్వామివారి సేవ చేసి దర్శించుకుని తరిస్తారు. అలాగే ఓ భక్తుడు తిరుమల శ్రీవారి తిరుప్పావాడ మేల్చాట్ వస్త్ర సేవలో సతీ సమేతంగా పాల్గొనాలని అనుకున్నాడు. సేవా టికెట్ల కోసం 21,250 రూపాయలు డీడీ రూపంలో చెల్లించారు. ఏళ్లు గడిచిపోతున్నాయి. అదిగో వస్తుంది, ఇదిగో వస్తుంది అనుకుంటూ స్వామివారి సేవ చేసుకునే భాగ్యం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఏళ్లు గడిచినా వారికి అవకాశం రాలేదు. దీంతో విసుగు చెందిన భక్తుడు టీటీడీ పైన యుద్ధం ప్రకటించి ఏళ్ల తరబడి స్వామివారి సేవ కోసం సుదీర్ఘ పోరాటం చేశాడు. ఆ స్టోరీ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీకి చెందిన చంద్రశేఖర్ దంపతులు, వారి కుమారుడు, కోడలు స్వామివారి మేల్చాట్ తిరుప్పావి సేవ టికెట్ల కోసం 2008 నవంబర్ 26న టీటీడీకి 21,250 రూపాయలు డీడీ రూపంలో చెల్లించారు. ఏళ్లు గడిచినా అటువైపు నుంచి స్పందించకపోవటంతో చంద్రశేఖర్ టీటీడీపై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో 2021 సెప్టెంబర్ 10న సేవలో పాల్గొనేందుకు టీటీడీ అవకాశం కల్పించింది. కోవిడ్ కారణంగా సేవలు రద్దు చేసి బ్రేక్ దర్శనం కల్పిస్తామని అప్పట్లో భక్తుడికి సమాచారం ఇచ్చింది టీటీడీ. దీంతో మహబూబ్నగర్ జిల్లా వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు చంద్రశేఖర్. స్వామివారి సేవ కోసం అంత డబ్బు చెల్లించి దరఖాస్తు చేసుకుంటే దానిని రద్దు చేసి బ్రేక్ దర్శనం కల్పిస్తామని చెప్పటం అన్యాయమని, తమకు స్వామివారి సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. లేని పక్షంలో ఇంతకాలం తమ డబ్బులను, సమయాన్ని వేస్ట్ చేసినందుకు టీటీడీ 20 లక్షల రూపాయలు చెల్లించాలని ఆయన వినియోగదారుల కమిషన్లో తనకు జరిగిన నష్టాన్ని వివరిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఇక 2024 మే 8వ తేదీన వినియోగదారుల కమిషన్ న్యాయమూర్తి అనురాధ, చంద్రశేఖర్ కుటుంబ సభ్యులకు 4 రోజులలో శ్రీవారి సేవలో పాల్గొనే అవకాశం కల్పించాలని, లేని పక్షంలో వారికి 20 లక్షల రూపాయలను చెల్లించాలని టీటీడీని ఆదేశించారు. తగ్గేదేలే అన్న టీటీడీ మహబూబ్నగర్ జిల్లా వినియోగదారుల కమిషన్ ఆదేశాలను సవాల్ చేసిన టీటీడీ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించింది. అయితే ఈ సమస్యను జిల్లా స్థాయిలోనే పరిష్కరించుకోవాలని రాష్ట్ర వినియోగదారుల కమిషన్ సూచించటంతో మళ్లీ ఈ నెల 15వ తేదీన దీనిపైన జిల్లా వినియోగదారుల కమిషన్ విచారణ చేపట్టి టీటీడీ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము ఇచ్చిన తీర్పుకు కట్టుబడి శ్రీవారి సేవాభాగ్యం కలిగించాలని, అలా కాకపోతే భక్తులకు చెల్లించాల్సిన 20 లక్షలలో 50% డిపాజిట్ చేయాలని, లేదంటే జైలుకు వెళతారా అంటూ ప్రశ్నించింది. దీంతో టీటీడీ అధికారులు ఆగస్టు 14, 15 తేదీలలో స్వామివారి సేవ చేయటానికి అవకాశం కల్పిస్తూ చంద్రశేఖర్ కుటుంబానికి టికెట్లు జారీ చేసింది. దీంతో స్వామి సేవకు టీటీడీపైనే గెలిచిన చంద్రశేఖర్ కుటుంబం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భగవంతుడు తన సేవకు తమను రప్పించుకుంటున్నాడని అన్నారు.